అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడు. మలకి 1:5. కన్నులారా దానిని చూచి దేవుని ప్రజల సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందరూ ప్రేమించాడు. నిన్నటి దినాన్న తాను ప్రతిష్ఠించిన సరిహద్దు అన్న ధ్యానంలో దేవుడు సృష్టి అంతటిని ఏ రీతిగా వాటికి సరిహద్దులు ఏర్పరిచి వాటిని ప్రతిష్ఠించి ఘనపరిచినాడో మనం చూసాం. అంతేకాదు, అలాగనే తన ప్రజల గృహాలను, ప్రాంతాలను, దేశాల సరిహద్దులను సైతం ప్రతిష్ఠించి వారిని లేక వాటిని భద్రపరుచుకుంటూ వచ్చాడో, ఒకవేళ ఆ సరిహద్దులను తొలగించి తన ప్రజలకు మరి కీడు హాని చేయ ప్రయత్నించిన వారి మీదకి తన ఉగ్రతను కుమ్మరించి శాపాలను పంపించినాడో కూడా ఉదాహరణగా కొన్ని మనం చూసాం. అయితే ఈరోజు తన ప్రజల సరిహద్దుల్లో ఇంకను ఎట్టి ఘనకార్యాలు చేయగలడో కొద్దిగా పరిశీలిద్దాం. మీకు 5:5-8 వచనాలు. శత్రువులు మన దేశంలో చొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన ఇలాగను రక్షించును. ఎలాగనని చూస్తే, మన దేశంలో శత్రువులు చొరబడి మన నగరంలో ప్రవేశింపగా వారిని ఎదిరించటకు మొట్టమొదటి కాపర్లు, ప్రధానులు నియమించబడతారు. అలాగే దేవుని ప్రజల్లోనే శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నం లేకుండా, నరుల యోచన లేకుండా గడ్డి మీద పడు వర్షం వలెను ఆయా జనముల మధ్యను ఉంటారు. అలాగని వారు ఆశీర్వదించబడతారు. దేవుని ప్రజల్లో శేషించిన వారు అన్య జనుల మధ్యను, అనేక జనములలోను, అడవి మృగముల్లో సింహం వలెను, ఎవడును విడిపించకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు పొదమ సింహం వలన ఉంటారు. అలాగన దేవుని హస్తము దేవుని ప్రజల యొక్క శత్రువు మీద, విరోధుల మీద ఎత్తబడి ఉంటుంది. ఆయన వారి శత్రువులందరినీ నశింపు చేస్తాడు. చేసిలాడు. అలాగే 7-11 వచనం. అలాగన వారి గోడలు కట్టబడతాయి. ఆ దినమున శత్రు దేశాల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశముల నుండి, ఆయా సముద్రముల మధ్య ప్రదేశముల నుండి, పర్వతముల మధ్య, ఆయా పర్వతం మధ్య మరి దేశముల నుండి జనులు నీ వద్దకు వస్తారు. అప్పుడు నీ సరిహద్దులు అలాగనే విశాలపరచబడతాయి. జెఫన్యా 2:8 నుండి చూస్తే, శత్రులు దేవుని జనుల సరిహద్దుల్లో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించారు. అందువలన వారు సొదొమ గొమొర్రా వలె అయిపోతాయి. ఆ పట్టణాలు అయిపోతాయి. అంతేకాదు, ఆ పట్టణాలు ముండ్ల చెట్టుకును, ఉప్పు గోతులకును మరి స్థానమై నిత్యము పాడుగా ఉంటాయి. దేవుని ప్రజలు శేషించిన వారే ఆ దేశంలో మరి దేశాలను దోచుకుంటారు, వాటిని స్వతంత్రించుకుంటారు. అలాగే 10వ వచనం. వారు అతిశయపడి సైన్యములకు అధిపతి యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవిస్తుంది. 11వ వచనం. యెహోవా వారికి భయంకరుడుగా ఉంటాడు. మరి 12వ వచనం. ఆయన ఖడ్గము చేత వారు హతులవుతారు. 13వ వచనం. శత్రువు దేశమును నాశనం చేస్తాడు, దానిని పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారి వలె చేస్తాడు. ఇంకను 14-15 వచనాల్లో శాపగ్రస్తమైన పరిస్థితులు వారికి సంభవించడం మనం చూడగలం. ఇంకను జకర్యా 9:2 వచనం చూస్తే, యెహోవా దేవుని ప్రజల సర్వగోత్రపు వారిని అందరినీ లక్ష్యపెట్టేవాడు గనుక దేవుని ప్రజల సరిహద్దుల్లోనున్న మరి సరిహద్దులు నానుకొని ఉన్న మరి వారు జ్ఞాన సమృద్ధి గలవారు అయినను, వారి పట్టణాలను ప్రకారము గల కోటలుగా కట్టుకున్నవారైనను, ఇసుక రేణువులంత విస్తారముగా వెండి, వీధుల్లో కసువులంత విస్తారముగా సువర్ణమును కూర్చుకున్నవారైనను, యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. అది అగ్ని చేత కాల్చబడుతుంది. ఇంకా 5-7 వచనాల్లో నాశనం అంతే మరి జరిగిస్తారంటున్నాడు. 8వ వచనంలో, బాధించి వారికి సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దాన్ని కాపాడుటకై నేను ఒక దండుపేటను ఏర్పరచేదులని సెలవిస్తూ ఉన్నారు సైన్యములకు అధిపతి యెహోవా. ప్రైజ్లార్డ్. మరి యోబు గ్రంథం 12:23 చూస్తే చెప్పబడినట్టు ప్రకారంగా మన పక్షముగా జనములను విస్తరింపచేస్తూ, శత్రువులను నిర్మూలన చేస్తూ, సరిహద్దులను విస్తరింపచేస్తూ ఉంటాడు దేవుడు, మన దేవుడు. అంతేకాదు, ఒక అద్భుతమైన విషయం ఏమంటే, యెషయా 19:19 నుండి 25 వచనాల వరకు చూసినట్లయితే,
ఆ దినమున ఐగుప్తు దేశం ఉంది అంటే అన్య దేశపు మధ్యలో యెహోవాకు ఒక బలిపీఠము, దాని సరిహద్దులందు ఒక స్తంభమును ఉండును. అది అన్య దేశమైన ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతిగా యెహోవాకు సూచనగాను మరి సాక్షార్థంగాను ఉండును. వారు దేవుని తెలుసుకున్నట్లు యెహోవా తను వెల్లడిపరుచుకును. అలాగే వారు యెహోవాను తెలుసుకుంటారు. వారు బలి నైవేద్యములను అర్పించి వారు మరి ఆయనను సేవిస్తారు, యెహోవాకు మొక్కుకుంటారు. వారు చేసిన మొక్కుబడులను తాము చెల్లిస్తారు. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. అలాగే ఐగుప్తీయులు అష్షూరీయులు యెహోవాను సేవిస్తారు. ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాదకరముగా నుండును. ప్రైజ్ లార్డ్. అతి ప్రాముఖ్యమైన విషయం ఏమంటే మరి సైన్యములకు అధిపతిగా యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనైన అష్షూరీయులారా, నా స్వాస్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడతారని చెప్పి వారిని ఆశీర్వదిస్తాడంట. అది 25వ వచనం. అలాగే యెషయా 26:15 వచనం, యెహోవా దేశం యొక్క సరిహద్దులు విశాలపరిచి నిన్ను మహింపరుచుకుంటువి. అవును, మరి దేవుని ప్రజలమైన మన సరిహద్దుల్లో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడు. అంతేకాదు దేవుని ప్రజలమైన మనము ఇట్టి అనుభవాలను మన జీవితంలో గమనించుకుని కృతజ్ఞత గలవారమే జీవించదుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, మా సరిహద్దులలో మీరు మాకు కాపరులను అధిపతులను నియమించి మాకు, మా గృహములకు, మా ప్రదేశాలకు భద్రతనిచ్చి కాపాడి రక్షిస్తూ శత్రువును నిర్మూలించి నాశనం చేసి మీ హస్తము మా విరోధుల మీద ఎత్తబడి మా శత్రువులందరినీ మిమ్మల్ని సేవించి మిమ్మల్ని ప్రార్థించి మీ వారి మొక్కుబడులను చెల్లించు వారుగాను మలచి మార్చి వారిని నీ చేత ఆశీర్వదించబడినట్లుగా మా సరిహద్దుల్లో అలాగ జరిగించి మిమ్మల్ని మీరు మహిమపరచుకుంటూ ఉన్నందులకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, మా జీవితాలలో మీరు ఘనుడుగా ఉంటున్న మా సరిహద్దుల్లో మీరు ఘనుడుగా ఉంటున్నందున ఉంటున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు అర్పిస్తూ దానిని మేము గమనించినట్లును అలాగని నీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించినట్లును నీ కృపా భాగ్యమును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.